చచ్చేంత వేయలేదులే. అయినా శత్రు మీద కూడా ఇంత జాలేంటి చెప్పు? ஒரு డైమండ్ మాదిరి క్యారెక్టర్ నీది. అబ్బా పొగడకలే కాకమ్మా. సరే గాని ఇప్పుడేందక్కడ పొజిషన్? ఏముంది పొన్ను, ప్రియా ఫుల్ స్లీపింగ్ మూడ్ లో దా ఉంది. అమ్మా కావేరి, ఆ బాను ప్రియా నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఏం చెయ్యాలిప్పుడు? మీరేం టెన్షన్ పడకండమ్మా. ముందుగా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఆ బానుని రేపు ఉదయాన్నే మీరు చెప్పిన టైంకి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అక్కడ దాన్ని పట్టుకుని చెమడాలు వాయించైనా ప్రియా దానికెందుకు భయపడుతుందో, అసలు ప్రియా ఏ విషయం దాస్తుందో మొత్తం తెలుసుకుందాం. అమ్మా కావేరి, అది ప్రియనే ఆడుకుంటుంది అంటే చాలా పెద్ద ముద్ర అయి ఉంటుందమ్మా. అది మనింటికొస్తుందా చెప్పు? పక్కగా వస్తుందమ్మా. 9 అని టైం చెప్పిండ్రు కదా, అది రావాల్సిందే. వస్తుంది అంతే. రేపటికి మీరంతా సిద్ధంగా ఉండుండ్రి. ఆట షురూ చేద్దాం. ఉంటా మరి. సరేనమ్మా. అనే నాకొక్క ఛాన్స్ దా కావాలి. అంత సైకోని నేను ఆడుకోవాలి. ఆడుకో. టింగ్ టింగ్. తప్పుకోవే. రాత్రనక పగలనక నన్ను ఎన్ని బాధలు పెట్టావే నువ్వు. నిన్ను ఒసేయ్ కాకి, నిన్ను దాని మీద మా అందరికంటే నీకే ఎక్కువ కోపం ఉన్నట్టుందే. కోపం కాదు పెద్దమ్మా, అంతకు మించే. టింగ్ టింగ్. ఏయ్, నిన్ను సేయ్. సే కాకి, ఆపవే, పాపం చచ్చిపోతుంది. ఒసే ప్రియా, బతికిపోయావే. ఎవరది? పొద్దు పొద్దునే నిద్ర డిస్టర్బ్ చేస్తున్నారు. నువ్విక్కడేంటి? మా ఇల్లు ఇక్కడని నీకెలా తెలుసు? ఎంతసేపు అడ్రస్ తెలుసుకున్నాడు. ప్రియతో నీకు ఫ్రెండ్షిప్ ఉంది, అదే నన్ను నీ వరకు తీసుకొచ్చింది. ఇయాల పొద్దుగాల 9 గంటలకి బోనమ్మ నీ పని బట్టే ప్రోగ్రాం ఫిక్స్ చేసింది. నిన్ను యాడున్నా పట్టుకురమ్మని కారిచ్చి నన్ను పంపించింది. అందుకే నీ అడ్రస్ పట్టుకుని సక్కగా ఇడికొచ్చిన. అసలు ఏమంటున్నావు నువ్వు? భువనేశ్వరి మేడం నా పని పట్టడం ఏంటి? నువ్విలా నా దగ్గరికి రావడం ఏంటి? బోనమ్మ నిన్న రాత్రి ఫోన్ చేసిండ్రంట కదా, అప్పుడే నీ సంగతి బోనమ్మకి మొత్తం అర్థమైపోయింది. ఏమర్థమైంది? నువ్వు పెండ్లిళ్ళు చేసేట్లా పెద్ద తోపు తొరమంట కదా. బోనమ్మ మంచిగానే తెలుసుకుంది నీ గురించి. ఇంతకన్నా తెలుసుకోవడానికి ఏముంది? ఏం లేదా? బోనమ్మ గురించి నీకు తెలియదు. జస్ట్ ఫోన్ వాయిస్ విని నీ జాతకం మొత్తం చెప్పేస్తుంది. అందుకే నన్ను నిన్ను తీసుకురానికి పంపించింది. అయినా నేనొస్తానని చెప్పాను కదా, నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు రావడం ఏంటి? బోనమ్మ ఎవ్వల్ని అంత ఈజీగా ఇడిసిపెట్టది. నువ్వు మస్తు బిజీగా ఉంటావని ఏవో కథలు చెప్పినావంట కదా, అందుకే నీకు ఎన్ని పనులున్నా నిన్ను ఎంట పెట్టుకుని రావాలని నన్ను పంపించింది.
నేను అందుకే వచ్చినా. నిన్ను తీసుకునే పోతా. అయ్యో, నాకు వేరే పనేమీ లేదు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఆ భువనమ్మ నాకు పని అప్పచెప్పిందంటే అది శిలాశాసనం. అర్థమైందా? నువ్వు పోయి జల్దీ రెడీ అయిపోయిరా, ఇంటికి పోదాం. అది కాదు. ఇగో, ముచ్చట్లతోని టైం పాస్ చేసుడు మనతోని నడవది. పో, జల్దీ రా, పో. నీకోసం ఈడ్నే వెయిట్ చేస్తుంటా. నడు జల్దీ. ఇయాల కథ ఏంటో మొత్తం తెలవాలి. అదే పెళ్లికి ఏమేం చేయాలో ఏందని మొత్తం డిస్కషన్ అయిపోవాలి అంటున్నా. ఆహ్, అవునా? ఓకే, ఇప్పుడే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. త్వరగా. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఓరి దేవుడు, ఈ కావేరి మాట్లాడే స్టైలే వేరే లెవెల్లో ఉందే. అసలు భువనేశ్వరి మేడం నన్ను ఏదైనా టార్గెట్ చేసి పిలుస్తుందా, లేక ఈవెంట్ కోసమే పిలుస్తుందా? ఏం అర్థం కావట్లేదే. ఏం చేయాలి ఇప్పుడు? ప్రియా ఎక్కడుంది? ఛ! ప్రియా ఎక్కడ చచ్చిందో అర్థం కావట్లేదే. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. నాకెందుకో నా ప్లాన్ అంతా వృధా అయిపోయేలా ఉందనిపిస్తుంది. ప్రియా, నిన్ను 1 కోటి కాదే 10 కోట్లు అడగాల్సిందే. చెప్తా నీ సంగతి. బాను, త్వరగా కానివ్వు. 10 లక్షలు అడ్వాన్స్ తీసుకుని కూడా ఇంత లేట్ చేస్తే బూనమ్మ ఊరుకోదు. హా, వస్తున్నా. ఈవెంట్ మేనేజర్ అని అనవసరంగా కమిటీ చచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నేనెక్కడున్నానేంటి? ఆల్రెడీ బావని కలిసి బయలుదేరి వెళ్ళిపోయాను కదా.